హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో మైదా పిండి వాడకుండా బియ్య పిండితోనే మంచి రుచికరమైన స్నాక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇదిగా అయితే 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడుగా కట్ చేసుకుని ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటికి ఉన్న పొరలన్నీ కూడా ఇలా విడిపోయేటట్లు చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలతో ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి వీటి క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే వీటికి ఉన్న పొరలు ఇలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న వీటిని అయితే రెడీగా పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీనిలోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. అలాగే పొట్టు తీసిన 4 వెల్లుల్లి రేకులను కూడా వేసుకోండి. ఇప్పుడైతే దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. అలాగే మరో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా అస్సలు వాటర్ ఏమీ వేయకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఇక్కడ చూపిస్తున్నట్టు వేపించిన వేరుశెనగ గుళ్ళని 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న దీన్ని అయితే ఇప్పుడు ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మొత్తం అంతా కూడా ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే దీనిలోకి 1/2 కప్పు వరకు బియ్య పిండిని అయితే వేసుకోవాలి. ఇలా బియ్యపిండి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ బియ్యపిండి మొత్తం అంతా కూడా బాగా కోట్ అయ్యేటట్లు ఈ విధంగా అయితే గట్టిగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల బయటకు వచ్చి కొంచెం ఇదైతే బైండ్ అవుతుంది. ఎంతైతే వాటర్ ఉంటుందో అదంతా కూడా బయటకు వచ్చేటట్లు గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/8 కప్ వరకు వాటర్ అయితే పడుతుందండి. చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకుండా చూడండి, ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఇలా గ్రాడ్యువల్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న ఈ పిండిలోంచి ఒక చిన్న బాల్ సైజు పిండి ముద్దనైతే తీసుకుని ముందుగా రౌండ్గా చేసుకుని తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లాట్గా అయితే ఒత్తుకోవాలి. మరి లావుగా మందంగా కాకుండా కొంచెం సన్నగానే ఒత్తుకోండి. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మరి లావుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న వీటిని అయితే ఒక్కొక్కటిగా ప్లేట్లోకి ఈ విధంగా పెట్టుకోండి. మన ఛానల్లో చాలా రకాల స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీలో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఇక చూడండి, నేను ఇక్కడ మొత్తం పిండి అంతటిని ఈ విధంగా అయితే అన్నీ కూడా చేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి. మనకి కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకుని వేసిన వెంటనే కదపకుండా కొంచెం గట్టిపడిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని వీటిని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇక్కడ చూపిస్తున్నట్టు మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేపించుకుని ఇంకా ఆయిల్ నుంచి తీసుకోవడమే. ఇదే మాదిరిగా మిగతా అన్నీ కూడా మీడియం హీట్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేపించుకోండి. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీగా టీ టైం స్నాక్గా చాలా టేస్టీగా ఉండే వీటిని అయితే మీరు తప్పకుండా ట్రై చేయాలి. అలాగే నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.